ప్రైజ్లాడి ఉదయకాల మోషేతో మాట్లాడిన దేవుడు ఆ మోషే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఐగుప్తులు ఎన్నో అద్భుత ఆశ్చర్యకరాలు చేసి వారిని తీసుకొచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రం ముందు నిలిచినప్పుడు మోషే మీద సనుగుతూ గునుగుతున్నారు. ఎందుకు మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఐగుప్తుల సమాధులు లేవా, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు అంటారు, మీరు ఊరుకునే ఉండడి, దేవుడు మీ పక్షము యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరుకునే ఉండి ఆయన చూపించే రక్షణ మీరు చూడండి, ఇంకా ఐగుప్తులు మీరు ఎన్నడూ చూడండి అని మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నట్టుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో అంటాడు, మీరు ఊరుకునే ఉండి, దేవుడు మీకు కలగబోచేయు రక్షణను చూడండి, దేవుడు మీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు, దేవుడు మీ శత్రువులకు మరెన్నడు. ఎందుకంటే ఐగుప్తులు మీరు ఎన్నడూ చూడండి, ఇంతవరకు ఎన్నడూ ఐగుప్తులు చూడలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు. నీ కుటుంబంలో ఎన్ని పోరాటాలు లేతున్నాయి, ఎర్ర సముద్రంలో సమస్యలకు లేచిన, ఎందుకంటే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నమ్మదగిన వాడు మన దేవుడు. ఎందుకంటే చూస్తున్న దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎందుకంటే వారు భయపడుతున్నప్పుడు మీరేమన్నాడు, మీరు భయపడకుడి, ఎందుకంటే ఎర్ర సముద్రం పాయలు చేసేవాడు మీతోనే ఉన్నాడు. ఎందుకంటే పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభం నడిచిన దేవుడు మీతోనే ఉన్నాడు. ఎందుకంటే మీరు ఎందుకు భయపడుతుండ్రు, ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు చేస్తూ మీకు మూలుగుల శబ్దం ఉన్న దేవుడు ఈ దినం మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించడానికైనా సమర్థుడు. మీరు ఊరుకునే ఉన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ముందు నడిచేవాడు యెహోవా ఉన్నాడు. దేవుడు ఈ రోజు మీతో ఏమంటున్నాడు అంటే, మీరు భయపడకుడి, ఎందుకంటే మీతో ఉన్నవాడు దేవుడు, మీతో ఉన్నవాడు యుద్ధం చేయవాడు, మీతో ఉన్నవాడు మాట్లాడేవాడు, మీతో ఉన్నవాడు జీవం గలవాడు. ఎందుకంటే నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన మన నాశకరంధ్రంలో జీవాయన, మనం జీవాత్మ అయిన. ఎందుకంటే మనం సృష్టించిన వాడు మనతో ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారం సమీపించిన అపాయం రాకుండా కాపాడే దేవుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు కాపాడిన దేవుడు ఈ రోజు నిన్ను కాపాడుతుండు. ఏమంటాడు, మీరు భయపడకూడదు, ఎందుకంటే ఐగుప్తులు మీరు ఎన్నడు, ఎందుకంటే మీ శత్రువులు ఎన్నడూ చూడు, ఇంకా మీరు ఎన్నడూ ఏ బాధలు మీరు చూడరు. ఎందుకంటే ఈ 24లో దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు ఊరుకునే ఉండండి, దేవుడు మీ జీవితంలో మీరు మౌనం కూడా దేవుడితో తిరిగి అలసిపోకూడదు. దేవుడు చేయగలడు, సంబంధాన్ని విశ్వసించినట్టు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకంటే మోషే నమ్మింది కాబట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఐగుప్తుల అలా ఎర్ర సముద్రంలో కలిపే దేవుడు ఈ రోజు మనతో సజీవం కలుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల వాగ్దానం ప్రభావాన్ని దూర ప్రభావాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి ఆత్మీయ జీవితంలో వారు ఎదగాల ప్రభా. వారి ఆత్మీయంగా తండ్రి, వారి కుటుంబాల తండ్రి అయా తండ్రి దినదినం పురికొల్పబడాల ప్రభా. వారి ఆత్మీయ స్థితి ఎదగాల ప్రభావానికి కొందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, సర్వాధికారి దేవానికి కొందనాలు. అయా దీర్ఘకాలిక రోగాల నుండి విడుదల ప్రకటించండి, అయా వ్యాధుల నుండి విడుదల ప్రకటించండి, సమస్యల నుండి విడుదల ప్రకటించండి. పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధి విడుదల ప్రకటించండి నాయనానికి కొందనాలు. ఎవరు నా ప్రభు చేయవచ్చు, నీ చేయబిడవలను వాగ్దానం చేసిన దేవుడు నీవే ప్రభానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు విడిపించండి. అయా జాబులు రాక ప్రభా సతమతం అయిపోతుంది తండ్రి, ఇబ్బందులు పడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్న బిడ్డలకు జీవితాలు అద్భుతాలు జరిగించండి. కోర్టు కేసులు కొట్టువేని గర్భఫలాలు మీరు జ్ఞాపకం చేసుకుని లేని వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భంతో ఉన్న ఆర్పు లేని వారు దయచేయండి ప్రభా. ఎన్నో ఇబ్బందులు శోధనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయా, ఏమని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. ఆ ఎగ్జామ్ రాస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. మంచి మార్కులతో పాస్ అవ్వాలి ప్రభా. వారికి ఎటువంటి బలహీనతలు రావద్దు ప్రభా. వారిని బలహీన పెట్టాలని చూసిన దెయ్యాలని ఏసు నామములో గద్దిస్తున్నాం ప్రభా. ఎగ్జామ్ వాళ్ళతో పాటు మీరు అడుగు పెట్టి వారి చేతులు అద్భుతం జరిగించమని, రాస్తున్న వారిని, రాయబోతున్న వారిని, రాసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్మ తండ్రి అయా నీ కృపలో తన క్రైస్తవ ప్రజలకు ప్రతి దాడిని మీరు గర్తించండి. నీ కృపలో ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి. వివాహంగా జీవితంలో కార్యాలు జరిగించమని అయా ఈ ఉదయకాల సమయంలో అందరైతే వాగ్దానం ఉంటారు వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి తల్లిదండ్రులకు మధ్య సమాధానం, పిల్లలకు తల్లిదండ్రులు సమాధానం కట్టలేను అయా తండ్రి నిలకలేను కూడా నిలకడ దయచేయండి ప్రభానికి వదలను. సమాధానం కూడా సమాధానం దయచేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని 5 దినం పిల్లలు
పిల్లలు పుట్టిన తీసుకున్న పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమె వాగ్దానం చేసిన దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్